ఇమాన్యుల్ పౌరస్త్య వాడడం నాకైతే మంచిగానే అనిపించింది. ఎందుకంటే నాగార్జున సార్ ఈసారి పౌరస్త్య వాడకుంటే ఇంకా మళ్ళీ ఛాన్స్ ఉండదు అనేసి చెప్తారు కదా. అది ఇప్పుడు ఇమాన్యుల్ యూజ్ చేయకుంటే వేస్టే కదా. ఇంకా ఎవరికి యూజ్ కానప్పుడు ఎందుకు అది యూజ్ చేయడం ద్వారా ప్రజల ఓటింగ్కి వాల్యూ లేకుండా చేశాడు ఇమాన్యుల్ అంటున్నారు. ఒకవేళ నాగార్జున సారు ఎప్పట్లాగే దివ్య ఎలిమినేట్ అవుతుంది, సంజన సేఫ్ అవుతుంది అని ముందే చెప్పింటే అప్పుడు ఇమాన్యుల్ ఒకరిని సేవ్ చేసిండేవాడు. ఆపోజిట్ ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయ్యేవాళ్ళు. ఆ ఎలిమినేట్ ఉన్న వాళ్ళకు ఓట్స్ వేసిన ఫ్యాన్స్ వాళ్ళు కూడా అనుకుంటారు కదా, మా ఓట్స్కు వాల్యూ లేకుండా చేసినాడు ఇమాన్యుల్ అనేసి. అలా కాకుండా ఇద్దరి ఫ్యాన్స్ ఓట్లకి వాల్యూ ఇచ్చి ఇద్దరిని సేవ్ చేసినాడు ఇమాన్యుల్. ఇందులో ఓట్స్కి వాల్యూ లేకుండా ఎక్కడ చేసినాడు ఇమాన్యుల్? తను మంచిగా ఆలోచించి నాకున్న ఛాన్స్ను ఇంకొకరు ఉపయోగపడడానికి యూజ్ అవుతుంది అనేసి తను ఇద్దరిని సేవ్ చేసి వాళ్ళకు ఒక ఛాన్స్ అయితే ఇచ్చాడు, వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి. ఇందులో జనాల ఓట్స్కి వాల్యూ లేకుండా ఎక్కడ చేశాడు మీరే చెప్పండి. ఇమ్ము ప్లేస్లో వేరే వాళ్ళు అయ్యిండింటే నేను కప్పుకు దగ్గర వెళ్ళడానికి ఒకరు మంచి తగ్గినట్టే కదా, ఇప్పుడే తీసేద్దామనేసి తీసేసేటోళ్ళు. కానీ ఇమ్ము అలా ఆలోచించలేదు కదా స్వార్థంగా. ఇక్కడ ఇమాన్యుల్ తప్పే లేదు. బిగ్ బాస్ కావాలని ఇమాన్యుల్ని ఇరికించినాడు. బిగ్ బాస్ దివ్యను ఉంచాలనుకుంటున్నాడు కాబట్టి ఇమాన్యుల్ని ఇరికించి ఇట్లా 2 ఆప్షన్స్ ఇస్తే కన్ఫామ్గా ఇమాన్యుల్ ఆ సెకండ్ ఆప్షన్కే వెళ్తాడనేసి ఈ ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ఎందుకంటే దివ్య ఉంటే బాండింగ్ల ద్వారా గొడవ పడుతూ ఉంటుంది, ఎప్పుడు అలుగుతా ఏడుస్తూ ఉంటుంది, కంటెంట్ మనకు వచ్చేది. మధ్యలో భరణి గారు నలిగిపోతూ ఉంటాడు. ఈ ముగ్గురు తనుజ, దివ్య, భరణి కంటెంట్ అయితే మచ్చుకు ఇచ్చారనేసి బిగ్ బాస్ అట్నే పెట్టినాడు దివ్యను. ఇంకా ఇమాన్యుల్ ఏం చేస్తాడు, తప్పక వాడాల్సింది వచ్చింది. ఎలాగైతేనే వాళ్ళకైతే ఇంకో ఛాన్స్ వచ్చింది. ఇంకనైనా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారేమో చూద్దాం. ఇందులో ఇమాన్యుల్ తప్ప ఏం లేదని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? ఇమాన్యుల్ చేసింది కరెక్టా రాంగా అనేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.